గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయామాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ అభివృద్ధితో పాటు అన్ని రంగాల్లో ఆదర్శంగా రాష్ట్రానికి రోల్ మోడల్ గా ఉండాలన్న ఉద్దేశంతో ఎన్నో అభివృద్ధి నిర్మాణ పనులు చేపట్టారు. ప్రస్తుతం అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సిపిఐ రాష్ట్ర నాయకులు దయానంద రెడ్డి కోరారు. శనివారం జగదేవ్పూర్ మండల పరిధిలోని తీగులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గజ్వేల్ ప్రాంత ప్రజలు పూర్తిగా అనాథలుగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాష్ట్రంలో పార్టీ మారి ప్రభుత్వం మారింది కాబట్టి, కానీ స్థానికంగా మాత్రం గత మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు గెలవడం జరిగింది. ఆయన తన గెలుపుగా భావించకుండా తను కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అవుతూ మరి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల స్పందించడం లేదు. ఇవాళ ఆయన ఓటమికి కారణం ప్రజలే అన్నట్లుగా ప్రజల మీదకి నెట్టి తన యొక్క నియంతృత్వ ధోరణిని మార్చుకోకపోవటం చాలా బాధాకరం. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గజ్వేల్ నియోజకవర్గము రోజు పేపర్లో ఏదో ఒక వార్త ఉండాల్సినటువంటి ఉండే, కానీ ఆయన సమయంలో ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ అన్నీ అసంపూర్తిగా ఉన్నాయి. ముఖ్యంగా గజ్వేల్ రింగ్ రోడ్డు, అలాగే ఇందిరా పార్క్ నుంచి కోటమైసమ్మ వరకు గల రోడ్డు, అలాగే మరి బస్ స్టాండు, అలాగే అక్కడే ఉన్నటువంటి R&B గెస్ట్ హౌస్, ఇవి రెండింటిని కూడా కూల్చేసి సమీకృత మార్కెట్ యార్డ్ నిర్మాణం చేసినారు. కానీ ఇవాళ సమీకృత మార్కెట్ యొక్క దుస్థితి చూస్తే దాని పరిస్థితి ఏందో అర్థమవుద్ది. అలాగే ఇప్పటి వరకు గత 8 సంవత్సరాలుగా బస్ స్టాండ్ లేక మరి గజ్వేల్ ప్రాంత ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనందరికీ కూడా తెలుసు. అలాగే నిర్మించినటువంటి బస్ స్టాండ్ ఏమో ఎంత నిరుపయోగంగా ఉండి అది అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారినటువంటి పరిస్థితి. అంతేకాకుండా R&R కాలనీలో సమస్యలు, అలాగే మరి ఎడ్యుకేషన్ హబ్లో నిర్మించినటువంటి ఆడిటోరియం శిథిలావస్థకు చేరడం, అలాగే మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ను ప్రారంభించినటువంటి దానికి కనీస సౌకర్యాలు అంటే పరికరాలు రాకపోవటం, స్టాఫ్ను నియమించకపోవటం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అసంపూర్తిగా గజ్వేల్లో ఉన్నాయి. ఇలా కాకపోతే బాధాకరం ఏంటంటే మనం గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ 10 సంవత్సరాల్లో గజ్వేల్ 50 సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోయింది, చాలా అభివృద్ధి జరిగిపోయింది అని చెప్పి మనం చెప్పుకోవడం వల్ల ఆ 2 ఎన్నికల్లో మనం లాభం పొందినాం. కానీ ఇవాళ మనం ప్రశ్నించేటువంటి దాన్ని మనకు హక్కు లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 50 సంవత్సరాలకు ముందుకు పోయిందన్న మనమే మరి ఇవాళ ఏం జరగలేదని చెప్పుకోవడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి